స్వచ్ఛమైన కొబ్బరి నూనె అండి. మన చెట్టు కొబ్బరికాయలతో తయారు చేసింది. ఎంత వైట్గా ఎంత ప్యూర్ కొబ్బరి నూనె అనమాట. దీన్ని ఒక కేజీ తీసుకుంటున్నానండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. రిజల్ట్స్ ఎలా ఉందో మళ్ళీ తర్వాత వీడియో చేస్తానన్నమాట. ప్రెజెంట్ అయితే హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను అనమాట. ముందుగా ఆడిచ్చిన కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నానండి. ఒక పెద్ద గిన్నె అనేది తీసుకోవాలి. ఈ ఆయిల్ కేజీ తీసుకుంటున్నానండి. చలికాలం అవడం వల్ల ఇలా గడ్డ కట్టేసింది అనమాట ఆయిల్ అనేది. కొబ్బరి నూనె అంతా ఇప్పుడు కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్గా గుప్పుడు మందార ఆకు, ఇంకో గుప్పుడు గోరింత ఆకు, ఏర్లు అండి, ఏర్లు, రావి చెట్టు ఏర్లు జడంత బారుగా వస్తుందని అంటారు కదా, అలాగే ఒక గుప్పుడు కరివేపాకు, ఉల్లిపాయలు, ఉసిరికాయలు, కలబంద సుమారు తీసేసుకున్నానండి అన్నీ కూడా. ఇందులోకి ఇప్పుడు మెంతులు ఒక గుప్పుడు, మెంతులు అనమాట. వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసేసి ఒక ½ అవర్ పాటు వదిలేయాలండి. మనకి ఆయిల్ అనేది మంచిగా తయారవుద్ది. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉంటామే. అలాగే మీరు మందార పూలు కూడా వేసుకోవచ్చండి. ఇందులోకి వేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ రెండు మాకు అందుబాటులో లేక వేయలేదు. సౌండ్స్ వస్తున్నాయి, వినండి. కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నామండి. 32 మినిట్స్ అనమాట. ఇలా సిమ్లో పెట్టేసి వదిలేసాను అనమాట. సో మరీ నల్లగా అవ్వకుండా ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. పూర్తిగా చల్లారాక మీకు చూపిస్తాను. మనకు ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి. దీన్ని ఒక క్లాత్తో వడపెట్టుకుందాం. ఇప్పుడు కింద ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను, దాని మీద ఒక క్లాత్ పెట్టాను. ఇప్పుడు వడపెట్టుకుంటున్నాను. మనకు ఆయిల్ అనేది 2 దానిలో వచ్చిందండి. ఇదైతే నాకు స్మెల్ అయితే కనుక కొంచెం కూరలో తాలింపు తినుసు స్మెల్ లాగా ఉందన్నమాట. మరీ గ్రీన్ కలర్ రాలేదు, కొంచెం బ్లాక్ కలర్ కూడా వచ్చింది. స్మెల్ అయితే నాకు అంత నచ్చలేదు. దీనిలో ఖర్జూరాలు వేసుకుంటాము. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, కానీ ఇంత లీటర్ మీద ట్రై చేయొద్దు. ఒక ½ కేజీ కొబ్బరి నూనె తీసుకుని ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.